నరసరావుపేటలో క్రికెట్ బుకీలను అరెస్ట్ చేయడానికి ప్రజా సంఘాలు స్వాగతించాయి. అనేక కుటుంబాలు వీధుల పాలు కావటానికి కారకులైన క్రికెట్ బుకీలు శేఖర్, మాధవరెడ్డి తదితరులపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. క్రికెట్ పోటీలు ముఖ్యంగా జరుగుతున్నాయి. ఆ పోటీల్లో అభిమానులు కానీ అదేవిధంగా ఆ పోటీలకు ఈ బారిన పడి బెట్టింగ్లు పెట్టి అనేక మంది చనిపోయారు. మరి ఈరోజు చూసాం నరసరావుపేటలో ఏనుగుల బజార్లో మన డిఎస్పీ హనుమంతరావు గారి ఆధ్వర్యంలో మరి అక్కడ ఉన్న బెట్టింగ్ పెడుతున్న అక్కడ ముఠాలో వాళ్ళు అరెస్ట్ చేసినట్టుగా మరి మేము చూసాం మీడియాలో. మేము డిఎస్పీ హనుమంతరావు గారికి అభినందన తెలియజేస్తున్నాము. అదేవిధంగా పల్నాడు జిల్లాలో కానీ నరసరావుపేట ఏరియాలో ఉన్న డిఎస్పీ హనుమంతరావు గారి పరిధిలో ఉన్న మా ప్రాంతంలో కూడా గోల్డ్ శేఖర్ కానీ అదేవిధంగా అనేక మంది క్రికెట్ బెట్టింగ్లు పెట్టి ముఠాలు పెద్ద ఎత్తున ఉన్నారు. కాబట్టి మీరు వెంటనే మరి అది ఐడి పార్టీ వాళ్ళని కానీ ఎస్బీ వాళ్ళని కానీ మరి పంపించి ఎట్టయితే ఇక్కడ ఏనుగుల బజార్లో మీరు ఎట్టయితే రైడ్ చేసి పట్టుకున్నారో మిగతా వాళ్ళని కూడా అట్టే పట్టుకొని వాళ్ళని కోర్టుకు పెట్టాలని, అదేవిధంగా ఇలాంటి సంఘటన జరగకుండా కూడా మీరు చొరవ తీసుకోవాలని తెలియజేస్తూ, ఐపీఎల్ సీజను వస్తుందంటేనే ఎవరి ప్రాణం పోద్దని సహజంగా ఆందోళన అనేది ఉండడం సహజం. ఇవాళ ఐపీఎల్ మొదలైంది, వందల కోట్ల రూపాయలు మనీ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంది. ఇటీవల గోల్డ్ శేఖర్ దర్శిలో అరెస్ట్ అయిన సందర్భంలో కూడా 10 కోట్ల రూపాయలు అతని అకౌంట్ ట్రాన్స్ఫర్ అటు ఇటు జరిగినట్టుగా కూడా గుర్తించారు. కానీ గోల్డ్ శేఖర్ కానీ మాధవరెడ్డి కానీ నరసరావుపేట ప్రాంతాన్ని యువకులను శాసిస్తున్నారు. అనేక మంది యువకులు వీళ్ళ మూలకంగా చనిపోయారు. వీళ్ళైతే కోట్ల రూపాయల ఆస్తులు పోగు చేసుకొని ఎలాంటి భయం లేకుండా వాళ్ళు కేసులు వస్తాయనో మరొకటో ఏమీ లేదు. వాళ్ళు దీర్ఘకాలికంగా బెట్టింగ్ క్రికెట్ బుకీలుగా చలామణి అవుతున్నారు. అందువల్ల ప్రధానంగా పీడిఎం ఏం కోరుతుందంటే అధికారులని వీళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టమంటున్నాం. ఇది ప్రత్యేక కేసుగా పరిగణించండి. మామూలుగా కొత్తగా తెలుసో తెలియకో వచ్చినటువంటి వాళ్ళైతే ఒక ఛాన్స్ ఇవ్వచ్చు. కానీ సుదీర్ఘకాలం నుంచి మార్చుకోవడానికి సిద్ధం లేకుండా యువకులే పెట్టుబడిగా వాళ్ళు చేసేటువంటి దుర్మార్గమైనటువంటి క్రికెట్ బెట్టింగ్ జూదం అనేది మాయాజూదం. ఇది యువకులు సమిధులు చేస్తున్నారు. ఇక్కడే జొన్నలగడ్డ సాతులూరు దగ్గర 2 యువకులు గతంలో కూడా రైలు కింద పడిపోయి చనిపోయిన పరిస్థితులు ఉంది. నరసరావుపేటలో అనేక మంది చనిపోయారు. కాబట్టి ప్రభుత్వం అంటే చర్యలు తీసుకోవాలి.